బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాంగ్రెస్ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి 2500 కోట్లు పంపాడని కేటీఆర్ ఆరోపణలు చేశారు. దీనిపై హనుమకొండ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ ను బంజారాహిల్స్ స్టేషన్ కు పంపించారు. కేటీఆర్ పై ఐపీసీ 504, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాంగ్రెస్ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి 2500 కోట్లు పంపాడని కేటీఆర్ ఆరోపణలు చేశారు. దీనిపై హనుమకొండ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ ను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పంపించారు. కేటీఆర్ పై ఐపీసీ 504, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాంగ్రెస్ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి 2500 కోట్లు పంపాడని కేటీఆర్ ఆరోపణలు చేశారు. దీనిపై హనుమకొండ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ ను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పంపించారు. కేటీఆర్ పై ఐపీసీ 504, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, కేటీఆర్ కేసుపై అప్డేట్స్ ఏంటి? పైన కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పలు కేసులు నమోదయ్యాయి. అయితే ఇటీవల చూసినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఇటు 2500 కోట్ల రూపాయలు వసూలు చేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పెద్దలకు పంపాడంటూ కూడా ఇటు కేటీఆర్ ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల పైన కేటీఆర్ మీద ఇటు ఫిర్యాదు చేశారు బత్తిని శ్రీనివాసరావు అనే కాంగ్రెస్ నేత. అయితే హన్మకొండ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన తర్వాత కూడా ఇటు బంజారాహిల్స్ పోలీసులకు ఆ కాపీని కూడా పంపడం జరిగింది. మొత్తం మీద చూసినట్టయితే కేటీఆర్ పైన ఐపీసీ సెక్షన్ కింద 504, 505 సంబంధించినటువంటి 2 సెక్షన్ల కింద కూడా ఇటు బంజారాహిల్స్ పోలీసులకు ఆ సెక్షన్ సంబంధించి హన్మకొండ పోలీసులు కేసును ఇటు బంజారాహిల్స్ పోలీసులకు రిఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా ఇప్పటికే కేటీఆర్ కు దీనిపైన కూడా నోటీసులు అందజేస్తాము. అదేవిధంగా ఆయన ఈ వ్యాఖ్యల పైన కూడా ఆయనను వివరణ కానీ లేకుంటే దానికి సంబంధించినటువంటి విషయాలపైన ఇప్పటికే ఆడియో వీడియో సంబంధించినటువంటి ఫుటేజ్ అంతా కూడా సేకరించడం జరిగింది. మొత్తం దర్యాప్తు చేస్తామని ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు కూడా చెప్పడం జరుగుతా ఉంది. జ్యోతి.